హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు తెలుగు టీటాక్స్ ఎంటర్టైన్మెంట్. ఇది ఒక కొత్త ఛానల్. బిగ్ బాస్ రివ్యూస్ ఉంటాయి, ప్రాంక్స్ ఉంటాయి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగైతే తెలుగు టీటాక్స్ని ఆదరించారో ఈ ఛానల్ కూడా ఆదరించండి. అండ్ డైరెక్ట్గా బిగ్ బాస్ సీజన్ 8 ఈరోజు ఈ వీక్ జరిగినంత విషయం గురించి మాట్లాడుకుందాం. ఎలిమినేషన్లో ఎవరున్నారు, నాగార్జున సార్ వచ్చేసి ఎలా మాట్లాడారు, అవన్నీ మాట్లాడుకుందాం. మీలో బేబక్క బక్రా అయిందని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. విష్ణుప్రియ మారాలి అని ఎంతమంది అనుకుంటున్నారు, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా ఆడాలని. సోనియా కొద్దిగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసిందా లేకపోతే చెయ్యట్లేదా, నిఖిల్ తోపు అనుకుంటే బిస్కెట్ అయ్యాడని మీరు ఎంతమంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ శేఖర్ భాష అన్న అయితే మరి కామెడీ చేస్తాడు అనుకుంటే నీరసం అయిపోయి బ్యాడ్ జోక్స్ అవుతున్నాయి. ఆయన గురించి కూడా ఒక కామెంట్ చేయండి. సో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఈరోజు డే వచ్చేసి డైరెక్ట్గా చూడండి ఎన్ని పేజీలు ఉన్నాయంటే ఇక మీరు అలసిపోవాలి. ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. బేబక్క నిఖిల్తో ఫైట్ చేయడంతో డే స్టార్ట్ అయ్యింది. ఏంటంటే, నువ్వు ఒక లీడర్వి, నా ప్రాబ్లం నీకే చెప్తాను, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నేను నీ క్లాన్లో నుంచి వెళ్ళిపోతాను, ఓరే బాబు నీకు దండోరా బాబు, నా వల్ల అవ్వట్లేదు, నువ్వు సోనియాకే సపోర్ట్ చేస్తున్నావు ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ అనేసి గొడవ పడటంతో సీన్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అవుతున్నాయి, నువ్వు టీమ్గా నిన్ను ఏదో అనుకున్నాను, నేను ఒక లీడర్ అనుకున్నాను, బట్ కాదు అనేసి, తర్వాత సోనియాకే ఫేవర్ చేస్తున్నావు అని చెప్పేసి, మాస్క్ వేసుకున్నావు అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ. నేను సర్ప్రైజ్ అయిపోయాను. బేబక్క వాయిస్ రైజ్ చేస్తుంటే సూపర్ అనిపించింది నాకు కూడా. సో అలా ఉండాలి. కొంతమందికి మొత్తం అయిపోయాక ఈ 6 రోజుల ముందే వాయిస్ రైజ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే నాగార్జున సార్ గారు కూడా అదే అన్నారు, మీరు వాయిస్ రైజ్ చేస్తుంటే బాగుండేది. ఈరోజు లాస్ట్ రోజు అరిస్తే ఎలా అంటే, నేను ఈరోజు తెలుసుకున్నాను సార్ అలా అంది. ఇది నా సజెషన్ కూడా. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి సారీ చెప్తున్నారు సీతక్కకి. నిన్న ఎపిసోడ్లో డస్ట్బిన్లో అది బాటిల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టగానే కిరా సీత గారు బాధపడ్డారు, ఏడ్చారు, అది ఇది చేయగానే ప్రేరణ వచ్చి సారీ చెప్తుంటే, నేను నీ సారీని యాక్సెప్ట్ చెయ్యను. ఎందుకంటే నువ్వు సారీ చెప్పడంలో కూడా నేను డస్ట్బిన్లో తీసి అలా అనుకోలేదు, అది ఇదంటే సీతక్క అంటున్నా, సారీ కిరాక్ సీత అన్నారు. నువ్వు డస్ట్బిన్ అదేం గోల్డ్ డస్ట్బిన్ అవ్వదు, సో అది మిస్టేక్ తప్పు చేసావు కాబట్టి యాక్సెప్ట్ చెయ్యను నేను అనేసి అన్నారు. దట్స్ ఫైన్. మళ్ళీ బేబక్క ఇంకో బెడ్రూమ్లో గొడవ పడతా కనిపించారు నాకు. ఎవరితోటి? మళ్ళీ నిఖిల్ తోటే. ఏంటి ఇది ఇది డూమ్ డామ్ డస్కడమాల్. ఒకటి అర్థమైంది ఏంటంటే, బేబక్క గారికి ఎలిమినేట్ అవుతారేమో అని భయం పట్టుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆమె కార్నర్ అవుతుంటే తెలిసిపోద్ది కదా మనల్ని ఎవరు టార్గెట్ చేస్తున్నారో. సో వీలైనంత వరకు నిఖిల్ గారిది కూడా తప్పుంది. సో ఆయన్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది, చెప్తుంది నువ్వు ఇలా చేసావు అలా చేసావు అది ఇది అనేసి. డైనింగ్ టేబుల్ దగ్గర సోనియా గారు కూర్చుంటే మైకిలో పట్టుకుని విష్ణుప్రియ, హలో, ఈరోజు వార్తలు సమర్పిస్తున్నారు సోనియా గారు, మీకు నిఖిల్కి ఏం సంబంధం ఉంది అని అడిగింది అన్నమాట. అనగానే సోనియా సైలెంట్గా నో కామెంట్స్ అంది. నో కామెంట్స్ అనగానే సోనియా గారు, కిరాక్ సీత గారు, నాకు వీళ్ళిద్దరు పేర్లు కొద్దిగా కన్ఫ్యూజన్, ఎందుకంటే ఈరోజు ప్రోగ్రామ్ అంతా సీతక్క కిరాక్ సీత అది ఇది అంటూ ఉంటే, సో కిరాక్ అని పిలుద్దాం, కిరాక్ సీత అని. సో ఇమ్మటే విష్ణుప్రియ గారు అనేసి ఇలా అనగానే నో కామెంట్స్ అనగానే వెళ్తా సోనియా గారు అన్నారు, నేను నీలాగా అడల్ట్ కామెడీ చేయను, అలాంటి ఆ జోనర్లోకి రాను అన్నారు. విష్ణుప్రియ రేజ్ అయిపోయింది. ఏంటి అడల్ట్ కామెంట్ ఏంటి, యోగా చేయడానికి వచ్చానని మొన్న కూడా అన్నావు, ఇది అనగానే నేను సోనియా చాలా స్ట్రాంగ్ అని మీకు ముందు నుంచే చెప్తా ఉన్నా కదా. తర్వాత కిరాక్ సీత గారు వచ్చేసి ఇలా అనాలని నేను అనద్దు అని కూడా అన్నాను. అనగానే సోనియా గారు వచ్చేసి ఒక దగ్గర కూర్చొని అభయ్ని పట్టుకొని పెద్దగా ఏడ్చేసి బీభత్సం చేసేసింది. అమ్మాయ్యా అని ఏదో కొట్టినట్టే. అనగానే విష్ణుప్రియ ఏం తగ్గలేదు. విష్ణుప్రియ అక్కడికి కూడా వచ్చి, ఏంటి నువ్వు ఏడుస్తున్నావు, ఏడిస్తే అయిపోతుందా అది ఇది అన్నట్టు మాట్లాడగానే నాకు దిమ్మ తిరిగింది. ఎక్కడైనా కన్సల్ట్ చేస్తుందేమో అది ఇది అనుకున్నాను. పాయింట్ ఒకటే, నేను ఒకటి చెప్తున్నా, విష్ణుప్రియ సోనియా ఫ్రెండ్స్ కాదు. నువ్వెవరు అసలు వచ్చి అనడానికి? నా రివ్యూ ఇది. విష్ణుప్రియదే తప్పు మ్యాక్సిమం. ఎందుకంటే నీ ఫ్రెండ్ కానప్పుడు హూ గేవ్ యూ దట్ ఛాన్స్ టు, హౌస్లో ఉంటే సరిపోతుందా? కాదు కదా, తన పర్సనల్ టాపిక్ అది. ఏంటి నిఖిల్ సోనియా ఏంటి అన్నప్పుడు అది తప్పు కదా. అండ్ ఇంకోటి, నువ్వు అన్నావు కాబట్టి అంది అడల్ట్ కామెడీ చేస్తావు నువ్వు, నీ క్యారెక్టర్ ఏంటని. సోనియా తర్వాత విష్ణుప్రియ గారు మళ్ళీ సోనియా గారు ఏడుస్తుంటే విష్ణుప్రియ వచ్చి నేనేం అది కాదు, నువ్వు ఇలానే అన్నావు, నువ్వేం మంచిదానివి కాదు, నీ క్యారెక్టర్ నాకు మొత్తం తెలుసులే అది అని బయట వాళ్ళు కొట్టుకుంటారు చూడు, అలానే మాట్లాడుకున్నారు. మస్తు అనిపించింది. ఈరోజు కొద్దిగా విష్ణుప్రియ కూడా వాయిస్ రైజ్ చేసింది. అండ్ మీకు చెప్తున్నాను, సీతక్క విష్ణుప్రియ కొద్దిగా వాయిస్ రైజ్ చేశారు ఈరోజు. ఎందుకంటే వారం అయిపోయింది కాబట్టి, కొత్త పెళ్లి మురుపం అయిపోయింది. కొత్తగా పెళ్ళి
పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు, భార్యాభర్తలు మెల్లగా మాట్లాడండి అది ఇది అన్నట్టు. సో దట్స్ హౌ ఇట్స్ అయిపోయింది. సోనియా ఏడ్చింది పెద్దగా అది ఇది అని. విష్ణుప్రియ వచ్చేసి నాగ్ సార్తో మాట్లాడుతూ ఉంటే నాగ్ సార్ గారు కనిపించారు. దాని తర్వాత వచ్చేసి నేను కొద్దిగా నబీల్ని చూస్తే హిందీ మాట్లాడుతున్నారని నబీల్ అన్నాడు అనమాట. నేను ఎందుకు రాసుకున్నానంటే ఈ పాయింట్, నబీల్ ముస్లిం. సో చూడంగానే మనం ఏమనుకుంటాం, గబక్కన హిందీయే మాట్లాడాలేమో అనుకుంటాం. కానీ అతను తెలుగులోనే పెరిగాడు, తెలుగు ఫ్రెండ్సే ఉంటారు కదా, అతను కరెక్షన్ చేశాడు. అది చాలా బాగా అనిపించింది. అందరు వచ్చి అన్న నన్ను చూస్తే మీరు హిందీలో మాట్లాడకండి, నేనేమి అది ఏదో సపరేట్ జంతువులాగా చూసి భాషలాగా చెప్తున్నారు కదా, నాకు ఆ కరెక్షన్ బాగా అనిపించింది. ఇది కూడా మీరు కూడా తెలుసుకోవాలి. మీ ఫ్రెండ్స్ హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే, ఓన్లీ రిలీజన్ ఈజ్ సపరేట్. సో హిందీ కాబట్టి హిందీయే మాట్లాడతాడు అనుకో, తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు. నబీల్ కామెడీ అంతా తెలుగులోనే ఉంటుంది, హిందీలో ఎప్పుడూ లేదు. సో వాళ్ళకి క్లియర్గా చెప్పాడు. సో ఇమ్మటే నాగార్జున గారు వెల్కమ్ టు మన టీవీ కమాన్ అది ఇదని అందరినీ కూర్చోబెట్టారు. ఇంకా స్టార్ట్ చేశారు. వినాయక చవితికి స్వీట్స్ లడ్డూలు అవన్నీ ఆయన తరపున పంపించాను, బిగ్ బాస్ తరపున కాదు అని చెప్పి ఓం గారిని ఆ అబ్బాయి గారిని రూమ్లోకి వెళ్ళమన్నారు. అక్కడ ఒక జోక్ వేశారు, ఓం ఆదిత్య ఓం మీరే వెళ్ళి తేవాలి, ఎందుకు అంటే మీరు అసలు కెమెరా ముందే కనపడట్లేదు, ఎందుకో తెలుసుకోండి, ఇప్పుడన్నా కెమెరా ముందు కనపడతారు అనేసి నాగ్ సార్ గారు సజెషన్ చేశారు. ఎమ్మటే నాగ్ సార్ గారు విష్ణుప్రియ కొద్దిగా కాఫీ చేసుకొని వస్తావా నువ్వు వెళ్ళి అన్నారు. నాగ్ సార్ గారు చేసుకొని వచ్చి తర్వాత పృథ్వీకి అన్నారు. పృథ్వీ ఎలా ఉంది కాఫీ అంటే చాలా బాగుంది సార్ అనగానే 2 కప్పులు ఎందుకు తీసుకొచ్చామంటే పాలు వేస్ట్ అవుతాయి కదా సార్, అందుకే నేను తాగుదామని తెచ్చుకున్నాను అన్నారు. సో నాగ్ సార్ గారి గురించి ఇక్కడ చూడండి, ఆయన ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారో అందరినీ. సో వీళ్ళిద్దరు కాఫీ చేసి ఇచ్చడం అని తెలిసింది. సోనియా నిఖిల్ గొడవ తెలిసింది. నిఖిల్ గారు లీడర్షిప్ క్వాలిటీ ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను, ఇవన్నీ ఆయన గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు చెప్తాం స్టార్ట్ చేశారు. ఎమ్మటే నాగ్ సార్ గారు వీళ్ళకి సజెషన్ చేశారనమాట. ఏమని, విష్ణుప్రియ నువ్వు ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచింగ్కి రాలేదు, ఫస్ట్ పాయింట్. సో యూ నీడ్ టు బీ వెరీ యాక్టివ్ ఇన్ ద గేమ్ అండ్ ఎవరు ఏడవటాలు అలాంటివి జరగద్దు, గేమ్ని గేమ్ లాగే చూసుకోండి. ఆయన థాట్ నా థాట్ ఇవన్నీ గమనిస్తుంటే నాగ్ సార్ది నా థాట్ ఒకేలాగా అనిపించింది. గేమ్ని గేమ్ లాగా చూడాలి. సో బిగ్ బాస్ ఏదైనా ఆర్డర్ ఇస్తే అది ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా చేయాలి. సో నాగ్ సార్ నిఖిల్ని మామా ఏం సంగతులు అన్నాడు. అందరినీ నిఖిల్ మామా అంటున్నాడు కాబట్టి. సో నీ గురించి యుద్ధాలు జరుగుతున్నాయి, నీ గురించి అంటే ఆయన రిలేషన్స్ గురించి అది ఇది. ఎందుకు బేబక్క గారు సోనియా గురించి గొడవ పడతా ఉండే కదా, దాని గురించి ఒక ఆడడం వల్ల యుద్ధాలు జరుగుతున్నాయి అని నాగ్ సార్ ఇండైరెక్ట్గా అన్నారు. సో కొన్ని కత్తులు పెట్టారు అక్కడ, ఆ కత్తుల్ని డాగర్స్ని ఒకరికి పొడవాలన్నమాట. మీకు ఎవరైతే నచ్చలేదో ఆ టాస్క్ పెట్టారు. సో ఈ ఓవరాల్ ఈ డేలో నాగ్ సారే ఎంటర్టైన్మెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, నాగ్ సార్ని బట్టే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉండే అందరూ. ఎందుకంటే ఈ 6 డేస్లో మాత్రం పరమ బోరింగ్ మహాప్రభు ఈ బిగ్ బాస్. ఎందుకంటే వాళ్ళల్లో ఒక్కళ్ళకి కామెడీ రాదు, టైమింగ్ రాదు. అంతెందుకు నేను మా ఫ్రెండ్స్తో ఉంటే ఒక్క జోక్ అన్నా వెలుస్తా, అలాంటి జోకు లేదు. లేదా బిగ్ బాస్ గారు కరెక్ట్గా ఎడిట్ చేయట్లేదా, బిగ్ బాస్ టీంలో ఉండేవాళ్ళు ఇది కూడా సజెషన్ ఇస్తున్నాయి. ఎందుకంటే పక్కా ఫన్ అనేది జనరేట్ అవుతుంది నలుగురు ఉన్నప్పుడు. అది మీకు జెన్యున్గా అనిపించట్లేదా, లేదా అడల్ట్ కామెంట్ అనిపిస్తుందా, అది మీరే చూడాలి. బిగ్ బాస్ గారు తుప్పు పట్టిన కత్తి ఒకటి, తోలు తీస్తా కత్తి ఒకటి, నల్ల కత్తి ఒకటి, షార్క్ కత్తి ఒకటి, డబుల్ సైడెడ్ కత్తి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కత్తులు. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ని పిలిచారు. సో ఫస్ట్ వచ్చేసి శేఖర్ భాష గారిని పిలిచారు. శేఖర్ భాష గారు వచ్చి మణికంఠ నువ్వు లేవు అన్నాడు, పాచక్ అని కొడిచాడు. వీడు పెద్ద నెగిటివ్ ఎనర్జీ అన్నట్టే చెప్పేశారు. నెగిటివ్ ఎనర్జీ అని చెప్పగానే ఆయన నిజం చెప్పాను అంతే సార్, నిజం చెప్తే నెగిటివ్ ఎనర్జీ అంటున్నారు అన్నట్టు శేఖర్ భాష గారు మణికంఠ గారికి ఏం మాట్లాడలేదు, శేఖర్ భాషనే చెప్పాడు మొత్తము. సో ఇది జరిగింది. నువ్వు నెగిటివ్ ఎనర్జీ, ఎందుకంటే ఊరికే ఏడుస్తా ఊరికే మాట్లాడతా అట్లా ఉంటే ఎవరికైనా నిజమే. ఒకళ్ళు ఏడుస్తున్నాను అనుకో క్లాస్ మొత్తంలో, అప్పుడు అది అని తీసుకెళ్ళి పక్కన పడేయండి రా బాబు, తర్వాత సంగతి లేదా ఇంటికి పంపేయండి అంటాం కదా, అలా అనిపించింది ఈ 6 డేస్కి. తర్వాత వచ్చేసి చిరుకత్తి విష్ణుప్రియాని లేపారు. విష్ణుప్రియ చిరుకత్తి అని లేపింది. లేపంగానే సోనియాని లేపి పచక్ అని పొడిచింది. ఎందుకంటే నన్ను ఇలా అంది ఏమని, అడల్టెడ్ కామెంట్ చేస్తున్నారు, అడల్టెడ్ కామెడీ నేను ఇలాగ చేయను, అదొకటి యోగా చేయడానికి వచ్చానా ఇక్కడికి అంటే ఇండైరెక్ట్గా యోగా అంటే ఏంటి, స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రెచ్చింగ్స్ నువ్వు ఇక్కడ చేసి జనాన్ని అట్రాక్ట్ చేయడానికి వచ్చావా అని ఇండైరెక్ట్గా సోనియా విష్ణుప్రియాని అనడం మనసులో పెట్టుకుంది, అందుకే పొడిచింది. తర్వాత సోనియాని నాగ్ సార్ ఏమన్నారంటే, సోనియా అన్ని కుక్కర్లు ఒకేలాగా పనిచేయవు, నువ్వు కూడా ఈ కుక్కర్
కుక్కర్ని పట్టించుకుంటే పప్పు మాడిపోతుంది అంటే ఇండైరెక్ట్గా నువ్వు టాపిక్స్ కొన్ని పట్టుకొని వదిలేసేయి, నువ్వు అన్నీ అవే పట్టుకొని ఏలాడితే నిన్ను నెగిటివ్గా చూస్తారు అని సజెషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నా తరపు నుంచి కూడా అదే సజెషన్ నిజంగానే. ఎందుకంటే ఒక మిషన్ పాడైనప్పుడు, ఒక మిషన్ అంటే కుక్కర్ పాడైనప్పుడు మనం బెజవాడ బేబక్కనే అలా అనకూడదు కదా. ఇంకోటి డబుల్ సైడెడ్ డాగరు కన్ఫ్యూషన్ రూమ్లో ఇది సప్పర్ గురించి ఇదంతా మాట్లాడుకున్నారు. తర్వాత సీతాతో మాట్లాడారు. బ్రేక్ఫాస్ట్ బేబక్కని పిలిచారనమాట. బేబక్ వచ్చేసి నిఖిల్ని పొడిచి నువ్వు డబుల్ సైడెడ్ మాట్లాడుతున్నావు, మొత్తము నా వెనక ముందు లీడర్ అనుకున్నాను, లీడర్ కాదు, నువ్వు డబుల్ సైడెడ్ ఉన్నావు, కొద్దిసేపు నా పక్కన అక్క నీకు నేను ఏదైనా చేస్తాను, బట్ నువ్వేమో అడిగితేమో చేయడంట. సోనియా ఉంటే సోనియా కనపడంగానే సోనియాకి హెల్ప్ చేస్తాడంట. అసలు నిఖిల్ అన్న నీకు ఉందే ఇద్దరు, ఫస్ట్ పాయింట్. ఆ ఇద్దరిని కూడా సరే గుంజుకోలేకపోతున్నావు నువ్వు. అసలు నేను తోపు అనుకొని తురుము అనుకొని నీ మీద అభిప్రాయం పెట్టుకొని ఒక ఎపిసోడ్ అంతా అది ఇదని డూమ్ డాస్కడమాలని చెప్పాను, నువ్వేమో మొత్తం పరువు తీస్తున్నావు. ఇప్పుడు ఉన్న బేబక్క కూడా పోయింది అంటే నీ టీంలోంచి వెళ్ళిపోయింది అనమాట నెక్స్ట్ థింగ్లోకి. నాగార్జున సాగర్ని బతిలాడుతుంది, నేను వెళ్ళిపోతాను ఏమన్నా కానీ నైనికా దగ్గరికి వెళ్ళిపోతాను అంది. సో నిఖిలన్నా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే మిమ్మల్ని తోపు అనుకున్నాము, మీరు కేజీఎఫ్ లెవెల్లో యష్ గారు అనుకున్నాము, అదంతా చూసుకోండి. మీరు ఒక అమ్మాయి కనపడం వల్ల మీరు కొద్దిగా డీలా అయ్యారేమో అని నా ఫీలింగు. ఎమోషనల్ రోలర్ కోస్టర్లో పడుతున్నారు, మీరు కూడా ఏడుస్తున్నారు, అది గమనించండి. మీ ఇద్దరు పక్కన 2 చీఫ్స్ అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో గమనించండి. వాళ్ళిద్దరు ఇంతవరకు ఏడనో నేను చూడలే, మీరు మాత్రం 2 సార్లు ఏడ్చారు అంటే గమనించుకోండి. ఇది ఈ రివ్యూ మీరు చూసినా ఎప్పుడైనా బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడైనా గమనించండి. అభయ్ని లేపారు, అభయ్ వచ్చేసి నిఖిల్నే పొడిచాడు అన్న సేమ్ థింగ్. నువ్వు మాస్క్ తీసేసి మంచి గేమ్ ఆడు, నువ్వు ఊరికే ఏమైంది అది ఇది అని అడక్కు, నీ పనేంటో నువ్వు చెయ్యి, నువ్వు లీడర్షిప్ క్వాలిటీగా ఉన్నావు, నువ్వు నీ డెసిషన్ నువ్వు తీసుకో, ఇది గేము. అది అనగానే ఓకే రా అబ్బాయి అన్నాడు నిఖిల్. తర్వాత సీతక్క సేమ్ యష్మిని నెగిటివ్ ఎనర్జీ అంది. ఎందుకంటే కిరాక్ సీతక్క అంటున్నాను ఇక్కడ, కిరాక్ సీత లేచింది, కత్తితో పొడిచింది, నెగిటివ్ ఎనర్జీ నువ్వు. ఎందుకంటే విన్ అయ్యాక నీ బిహేవియరే మారిపోయింది. టాస్క్ విన్ అయ్యాక కన్ఫెషన్ రూమ్లో నైనికాకి అన్ని వర్క్స్ అప్పచెప్పడం చాలా చండాలంగా ఉంది, నీ బిహేవియర్ వర్స్ట్గా ఉంది, విన్ అయినాక మనసులు మారినాయి మీవి అనేసి చెప్పంగానే ఇట్లానే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మరి దాని అర్థం ఏంటో నాకు తెలీదు. సోనియాని లేపారు, తర్వాత సోనియాని లేపితే బేబక్కని పచక్కని పొడిచినెమ్మటే నెగిటివ్ ఎనర్జీ కత్తితో పొడిచింది. సేమ్ థింగ్ ఫుడ్ కుక్కర్ దగ్గర మీరు చాలా నెగ్లిజెన్స్ చేశారు. పొద్దున్నే వండుతా అంటారు పులిహోర, నేను రెడీ అవ్వాలని మళ్ళీ వెళ్ళిపోతారు. మీకు రోల్ అప్పచెప్పినప్పుడు నిఖిల్ గారు చాలాసార్లు ట్రై చేసినా మీరు పట్టించుకోలేదు. మేమందరం కదా పస్తులు ఉంటుంది, 1 గంట లేట్ అయినా అందరూ డిఫరెంట్గా ఉంటాయి స్వభావాలు అనేసి సోనియా గారు నెగిటివ్ ఎనర్జీ అని చెప్పి పొడిచారు. నబీల్ గారిని వీర్చారు. ఇది ఒక కొత్త పాయింట్ నబీల్ రైజ్ చేయడం నాకు బాగా నచ్చింది. ఇది జరిగిందని మనకు తెలియదు, ఫస్ట్ డే జరిగిందంట, అది బిగ్ బాస్లో కట్ అనేది రాలేదు. నబీల్ నిఖిల్ని లేపి పొడిచారు. ఏమనంటే చురకత్తితో పొడిచారు. ఏమన్నారంట, కిరాక్ సీతాని చూడంగానే ఇక్కడ బటర్ఫ్లై ఉండే, మీ బటర్ఫ్లై చాలా బాగుందని నబీల్ అన్నారంట, జస్ట్ ఫ్రెండ్లీ గెస్చర్ తోటి. నిఖిల్ గారు వచ్చి ఇక్కడెక్కడో సొల్లు కారుతుంది గమనిస్తున్నావా అన్నారంట. సో నాకు సార్ కిరాక్ సీత అని కూడా లేపి మీరు ఏమంటారు ఈ విషయంలో? అవును అలా అనకుండా ఉండాల్సింది నబీల్ అంటే. నబీల్ ఏమంటున్నాడు, బయట వాళ్ళు ఏమనుకుంటారు సార్, మా పేరెంట్స్ ఏమనుకుంటారు, నా క్యారెక్టర్ అది ఇది అనుకుంటారు అనేసి నాకు సార్ కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎప్పుడైనా కాంప్లిమెంట్ ఒక అమ్మాయికి ఇచ్చినామంటే అందరూ అదే అనుకోవద్దు, మీరు కూడా నెక్స్ట్ టైం మన ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటాం కదా, అలా జరగకూడదు. సో నబీల్ దానికోసం పొడిచారు. మంచి వ్యాలిడ్ రీజన్ అనిపించింది, దీన్ని నేర్చుకోవచ్చు అనమాట నిఖిల్ గారు. తర్వాత ప్రేరణ అని లేపారు. ఓం గారిని రస్ట్ పట్టిన కత్తితో అంటే తుప్పు పట్టిన కత్తితో పొడిచారు. ఎందుకు పొడిచారు అని అడిగితే అంతా బాగుంది సార్, ఆయన అవుట్డేటెడ్, ఇక ఆయన ఏంటంటే ఇక మింగిల్ అవ్వరు, సోషల్ స్కిల్స్ లేవు అనగానే ఓం గారు అవునా ఎందుకు, నేను అన్ని వర్క్ చేస్తున్నానే అంటే మరీ ఎక్కువ చేస్తున్నారు సార్, మీరు అందరి పనుల్లోకి వెళ్ళిపోయి హెల్ప్ చేస్తున్నారు, ఆ మంచితనం మాకు వద్దు, గేమ్ ఆడండి అనగానే నాకు సార్ కూడా గేమ్ ఆడండి అన్నారు. సేమ్ థింగ్ నా సజెషన్ కూడా, ఓం గారు మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, 1.7 మిలియన్ మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అంటే 17 లక్షల మంది హాఫ్ వేద్దాము, వీళ్ళందరూ మిమ్మల్ని చూస్తుంటారు కదా, గేమ్ ఆడితే ఈ వారంలోనే మీకు ఎంత బాగుండేదో ఆలోచించండి, పనులు ఎవరైనా చేస్తారు. మీరు నాకు సార్ ఏమంటున్నారు, మీ అడ్రస్ ఎక్కడ కనుక్కుంటున్నాడంట, సీత వాళ్ళ చుట్టాలు లక్నోలో ఉన్నారని కనుక్కుంటున్నాను సార్. ఇవి కాదు కదా మనం ఇక్కడ ఆడటానికి, గేమ్ ఆడటానికి వచ్చాము.
సేమ్ మణికంఠ గారిని లేపారు, యష్మిని పొడిచారు డబుల్ సైడెడ్ సాడ్ తోటి. ఆమ్లెట్ దగ్గర ఈ గొడవ వచ్చింది. సో పవర్ యూజ్ చేస్తున్నారు మీరు, నాకు ఇది నచ్చలేదు అని మణికంఠ యష్మిని పొడిచారు, యష్మి చీఫ్ని. పృథ్వీ గారిని లేపారు, పృథ్వీ గారిని ఓం గారు పొడిచారు. సేమ్ సార్ మీరు అంతా బాగానే ఉంది, క్లాసులు బిగుతున్నారు, అంతా బాగానే ఉంది, కానీ మీరు హౌస్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే, హౌస్ అంటే గేమ్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నారు. నాకు ఈ పాయింట్లో బాగా నచ్చింది. ఓం గారు మీరు కూడా కొద్దిగా గేమ్ ఆడండి, ఎవరి పనులు అవి జరుగుతూనే ఉంటాయి ఇంట్లో పనులు అన్నట్టే, మీరు ఒకసారి వాయిస్ రైజ్ చేయండి, అందరిలో కలవండి, ఆటోమేటిక్గా మణికంఠతో వీళ్ళ క్లాసులు బిగడం కాదు అంటే మోరల్ సపోర్ట్ ఇవన్నీ వాళ్ళకి తెలుసు, గేమ్లోకి వచ్చారు కాబట్టి మీరు గేమ్ ఆడండి వచ్చి బయటకి. తర్వాత యష్మి గారిని లేపారు, మణికంఠని పొడిచింది, డబుల్ సైడెడ్ ఉన్నాడు, సేమ్ థింగ్ ఆమ్లెట్ దగ్గరే గొడవ, కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి వాళ్ళిద్దరికీ అక్కడ. బట్ నాకు సార్ క్లారిఫై చేశారు, యష్మి చీఫ్ రా బాబు, తను అనుకున్నది చేస్తుంది కానీ నువ్వు అనుకున్నది ఎందుకు చేస్తుంది, వీఆర్ నాట్ హియర్ టు క్వశ్చన్ హర్ అని చెప్పగానే ఓకే సార్ అని చెప్పేసి కూర్చున్నాడు. తర్వాత నిఖిల్ లేపారు, నిఖిల్ సేమ్ బేబక్కనే పొడుస్తారు అనుకున్నాను డబుల్ సైడెడ్ కత్తితోటి, ఎందుకంటే ఎమోషన్స్ ఫ్లిప్ అవుతుంది, తను చెప్పిన మాట మీద నిలబట్టలేదు. మార్నింగ్ 7కి పులిహోర వండుతాను అన్నప్పుడు 7కి వండితే బాగుంటుంది, నేను 8కి వండుతాను, 8:30కి వండుతాను, నైట్ లేట్గా తిన్నారు కదా అందుకు అని అనగానే నిఖిల్ వ్యాలిడ్ పాయింటే చెప్పారు అండ్ బేబక్కనే పొడిచారు. తర్వాత ఓం గారు లేపారు, కొద్ది కామెడీ జనరేట్ అయింది. అయ్యా ఈ బిగ్ బాస్ రోజు 1 గంట మా వాల్యుబుల్ టైము ఒక నవ్వుకోవటానికో ఏదో చూడాలనుకుంటాం, కానీ మీ వరస్ట్ కామెడీ లేదు బిగ్ బాస్, అర్థం చేసుకో. కొద్దిగా ఫన్, కొద్దిగా సీరియస్నెస్, ఒక టాస్క్, ఒక గేము అది ఉండేటట్టు చెయ్యి, కొద్దిగా అర్థం చేసుకో. మా అందరూ టీం అంతా డల్ అయిపోతున్నాం, ఎందుకంటే ప్రీవియస్ బిగ్ బాస్లు బాగున్నాయి అని అందరికీ తెలుసు కదా. చాలామంది మీకు ఈ బిగ్ బాస్లో బోరింగ్ అనిపించిన వాళ్ళు కామెంట్ చేయండి ఇది. సో భాష గారిని లేపి రస్టెడ్, నేను 50% రస్టెడ్ అంటే భాష 120% రస్టెడ్ అనగానే జోంబీలాగా నైట్లు తిరుగుతాడంట, ఒక్కడే ఆలోచించుకుంటా ఏందో. సేమ్ నాకు సార్ కూడా అదే సజెషన్ చేశారు, బంగారం అన్నాడు భాష గారిని, చాలా బాగా అనిపించింది ఆ వర్డ్, అందరూ అని అరిచారు. సో రిపోర్ట్ కార్డ్ వచ్చింది మనది, మీ అందరి రిపోర్ట్ కార్డు. దీంట్లో ఫ్లాప్, యావరేజ్, విన్నరు చెప్తానన్నారు. సో సార్ ఏమన్నారంటే ఫ్లాప్ అయిన వాళ్ళయే చెప్దాము, వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి బాగుంటుంది, యావరేజ్ అయిన వాళ్ళకి చెప్తే వాడు పడిపోవచ్చు, విన్నర్ అయిన వాడు అని చెప్తే యావరేజ్లోకి పడవచ్చు, కాబట్టి ఫ్లాప్ అయిన వాళ్ళ పేర్లే చెప్తాను, ఆ గొడ్డల్ లాంటిది తీసుకొని వాళ్ళ మొహాల మీద కొడతాను మాస్క్ మీద అన్నారు. ప్రేరణ ఫస్ట్ వచ్చేసి అట్టర్ ఫ్లాప్ అంట, స్పార్క్ లేదు, నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు. సెకండ్ కిరాక్ సీత, నువ్వు కేరింగ్, రెస్పాన్సిబిలిటీ, స్ట్రాంగ్ ఉమెన్వి, బట్ ఆటలో మాత్రం 0 అంటే 35% చూపిస్తున్నావు ఆట, సో డెవలప్ చేసుకో అన్నారు. బేబక్క మీరు స్పేస్ క్రియేట్ చేయట్లేదు, మిమ్మల్ని ఏదో అనుకున్నాము, మీరు మాత్రం అసలు 0-35% పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే, లేదు సార్ నేను ఈ వీక్లో అతర కొడతాను చూస్తారు కదా మీరు అది దాన్ని. ఆదిత్యం అయితే సేమ్, సార్ మిమ్మల్ని గేమ్లోకి రండి అంటే ఆయన లేచి నడుచుకుంటూ ముందుకు వస్తున్నాడు, అది కాదు సార్ గేమ్లోకి రండి అని ఇండైరెక్ట్గా చెప్పారు, అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కానీ ఆడట్లేదు అని. తర్వాత విష్ణుప్రియ, నువ్వు ఇక్కడికి వచ్చింది సెల్ఫ్ డెవలప్మెంట్కి కాదు, కొద్దిగా ఆడుకో, కొద్దిగా కేరింగ్గా ఉండు, నేను నేను మొగోడ్లాగే ఉంటాను, అది ఇది అలా ఉండకు, సో మంచిగా ఉండాలి అని చెప్పారు. సో ఓవరాల్గా ఈ ఫ్లాప్ కార్డ్ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎంతమంది ఏం డెవలప్ అవ్వాలి అనేసి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది బిగ్ బాస్ గారి చాయిసే కొద్దిగా ఈసారి అంటే కొద్దిగా స్టార్మా వాళ్ళని వీళ్ళని పిక్ చేసే టైంలో కొద్దిగా ఊహించారు, కానీ పాపం వాళ్ళు అనుకున్నది జరగట్లేదు. అక్కడ బేబక్క కామెడీ చేస్తుంది అనుకున్నారు, కామెడీ చేయట్లేదు. మేబీ వాళ్ళకి ఏదో అంటే భయపడుతున్నారు, జనం ఏమనుకుంటారా, ఒక ఫాలోయింగ్ ఉంటుంది కదా ఆల్రెడీ, ఆ ఫాలోయింగ్ పోతుందేమో అని భయపడుతున్నారని నా రివ్యూ. సో మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. సో నామినేషన్లోకి వచ్చేసరికి బేబక్క, తర్వాత వచ్చేసి విష్ణుప్రియ, శేఖర్, మణికంఠ, పృథ్వీ, సోనియా నిలబడ్డారు. చీఫ్ అయిన యష్మిని ఒక కొండకి కత్తి కట్టి ఉంటే సేఫా అని కత్తులు లాగమన్నారు. సో బేబక్కని కత్తి లేపంగానే రెడ్ అన్సేఫ్ అని వచ్చింది, విష్ణుప్రియని లేపంగానే అన్సేఫ్ అని వచ్చింది, శేఖర్ గారిని లేపంగానే అన్సేఫ్ అని వచ్చింది, అంటే కత్తి తీయంగానే మణికంఠ అన్సేఫ్, పృథ్వీ అన్సేఫ్, ద వన్ అండ్ ఓన్లీ సేఫ్ ఈజ్ సోనియా. నేను అనుకున్నాను సోనియా సేఫ్ అవుతుందని, ఎందుకో మీరు కామెంట్ చేయండి, మీకు ఎందుకు సోనియాకి ఓట్లు ఎక్కువ పడ్డాయి, సేఫ్ అయిందో. వీళ్ళది ఎలిమినేషన్ రేపు చెప్తా అన్నారు. సో వీళ్ళల్లో ఎవరు వెళ్తున్నారో మీకు కూడా తెలుసు కదా, కామెంట్ చేయండి, సూపర్ ఉండబోతుంది. అండ్ నేను మర్చిపోకుండా ఈ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని, తెలుగు డీటాక్స్ని కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.